హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుభాష్ని. చాలా రోజుల తర్వాత స్టోర్ క్లోజ్ చేసి రిలాక్స్ అవుదామని అలా బయటకు వచ్చామండి. కూకట్పల్లి మలేషియా టౌన్షిప్ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ థీమ్ ఏంటంటే రామమందిరం, అయోధ్య రామమందిరం అండ్ టైటానిక్ థీమ్ తీసుకున్నారు. చాలా బాగుంది. అయోధ్య వెళ్ళి రాముల వారిని దర్శించుకోలేని వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అండి. చాలా బాగా కట్టారు. అండ్ టైటానిక్ థీమ్ అయితే నాకు అది చూడగానే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇది నేను టీనేజ్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా అనమాట. మా డాడీని సినిమాకి తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళలేదు. బట్ ఈ సీన్ అంత మొత్తం సెట్టింగ్ అంతా చూడగానే సినిమా చూసినంత హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఓల్డ్ డేస్ గుర్తుకొచ్చాయి అన్నమాట. చాలా చాలా బాగుంది. అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి అన్నారు, కానీ మేము వెళ్ళేసరికి వాటర్ ఫాల్స్ అయితే ఆపరేట్ అవ్వటం లేదు. అది కొద్దిగా డిసప్పాయింట్ అయింది. మిగతా రిమైనింగ్ వచ్చేసి ఫుడ్ స్టాల్స్ అండ్ షాపింగ్ స్టాల్స్, రైడ్స్ అయితే ఉన్నాయి. సో ఈవినింగ్ అలా వెళ్ళి ఒక 2-3 అవర్స్ ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది. డోంట్ మిస్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుభాష్ని. చాలా రోజుల తర్వాత స్టోర్ క్లోజ్ చేసి రిలాక్స్ అవుదామని అలా బయటకు వచ్చామండి. కూకట్పల్లి మలేషియా టౌన్షిప్ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ థీమ్ ఏంటంటే రామమందిరం, అయోధ్య రామమందిరం అండ్ టైటానిక్ థీమ్ తీసుకున్నారు. చాలా బాగుంది. అయోధ్య వెళ్ళి రాముల వారిని దర్శించుకోలేని వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అండి. చాలా బాగా కట్టారు. అండ్ టైటానిక్ థీమ్ అయితే నాకు అది చూడగానే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇది నేను టీనేజ్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా అనమాట. మా డాడీని సినిమాకి తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళలేదు. బట్ ఈ సీన్ అంత మొత్తం సెట్టింగ్ అంతా చూడగానే సినిమా చూసినంత హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఓల్డ్ డేస్ గుర్తుకొచ్చాయి అన్నమాట. చాలా చాలా బాగుంది. అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి అన్నారు, కానీ మేము వెళ్ళేసరికి వాటర్ ఫాల్స్ అయితే ఆపరేట్ అవ్వటం లేదు. అది కొద్దిగా డిసప్పాయింట్ అయింది. మిగతా రిమైనింగ్ వచ్చేసి ఫుడ్ స్టాల్స్ అండ్ షాపింగ్ స్టాల్స్, రైడ్స్ అయితే ఉన్నాయి. సో ఈవినింగ్ అలా వెళ్ళి ఒక 2-3 అవర్స్ ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది. డోంట్ మిస్. థ్యాంక్ యూ.